బ్యాడ్ కామెంట్స్ పెడతారో బాబోయ్! అని అనుకున్నా. సరేలే ఇగ ఏమైనా బ్యాడ్ కామెంట్స్ ఎక్కువొస్తే క్లోజ్ చేసేద్దాము అనుకున్నా. ఆహా! కానీ ఎంత మంచి వాళ్ళొచ్చారు. ఎంత మంచి మంచి యూట్యూబర్స్ వచ్చారు నాకు. ఇంకొక రకంగా ఆలోచించరు కదా! ఓకే. ఓకే. కాదు శ్రీనివాస్ గారు. ఆలోచించే వాళ్ళ బుద్ధి వంకరైనప్పుడు వాళ్ళు చెప్పినా అలాగే ఆలోచిస్తారు. అవును. మేము అందరితో పాటు చూస్తాము. మెంబర్‌షిప్పే తీసుకొని చూడాలంటే మాకేంటి అని అడిగే విధవలు గూడా ఉంటారు. అలా అన్నమాట. ఇప్పుడు చెప్పే విధానంలో కాదండి తేడా. మంచి ప్లెయిన్ హార్టెడ్, ప్లెయిన్‌గా ఆలోచించే వాళ్ళుంటే వాళ్ళకి అడిగి అడిగినా గూడా నార్మల్‌గా ఏం చెప్పకుండా అడిగినా గూడా వాళ్ళు పాజిటివ్ వేలోనే ఆలోచిస్తారు. చెడుగా ఆలోచించే వాళ్ళకి మీకెంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా గూడా మీ కష్టాలు గానొచ్చు, వాటి ఫీచర్స్ గావచ్చు, ఆ మెంబర్‌షిప్ ఫీచర్స్ జెప్పినా గూడా వాడి బుద్ధి అంతే వక్ర బుద్ధి, వంకర బుద్ధి. వంకరగానే మాట్లాడతాడు వాడు. మెంబర్‌షిప్ అంటే ఏదో స్పెషల్ అనుకుంటున్నారు. మెంబర్‌షిప్ అంటే అదేదో స్పెషల్ అనుకుంటున్నారా? స్పెషల్ అనుకున్నా గూడా వాళ్ళు వన్స్ మెంబర్‌షిప్ తీసుకున్నాక అర్థమైపోద్ది గదండీ వాళ్ళకి. ఓహో! ఇంతేనా మెంబర్‌షిప్ అంటే అర్థమైపోద్ది. దాంట్లో బ్రహ్మ విద్య ఏముంది? బ్రో వెల్కమ్ శ్రీను బ్రో అంటున్నారు. శ్రీను గారు ఎప్పుడో వచ్చారు. మళ్ళీ కరెంట్ పవర్ ఆఫ్ అవుతుందంట ఊరికే ఈరోజు. అందుకు శ్రీను బ్రో రావట్లేదంట. కంటిన్యూయస్‌గా ఉండలేకపోతున్నారట. అంటే నెట్ ఆన్ ఆఫ్ అవుతున్నట్టు అయింది. అందుకే ప్రస్తుతానికి శ్రీను బ్రో లేరనుకుంటా లైవ్‌లో. అదండి శ్రీనివాస్ గారు. లోపం వాళ్ళ ఎక్స్‌ప్లనేషన్‌లో గాదు. లోపం అనేది అలా చెడుగా ఆలోచించే వాళ్ళ మెదడులో, ఆలోచన విధానంలో ఉంది. అదిదా సంగతి. అది. పాజిటివ్‌గా ఆలోచించే వాళ్ళు నెగెటివ్‌గా మాట్లాడుతున్నా, నెగెటివ్ వీడియోలు పెడుతున్నా కూడా మంచిగా చెప్తారు. పాజిటివ్‌గా ఆలోచిస్తారు. అరే పాపం మీ అమ్మాయి ఎందుకిలా చేసుంటుంది పాపము. ఎక్కువ రీచ్ కోసము ఇలా వద్దమ్మా మంచిగా చెయ్యి అని మంచిగా చెప్పేవాళ్ళుంటారు. చూసేదంతా చూసేసి ఏదో బ్యాడ్ కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతుంటారు కొంతమంది. వాళ్ళ బుద్ధులు మార్చలేము. మా సార్ వస్తే దాడి గురించి చెప్పాలి. నేను చెప్పాను ఆల్రెడీ. నేను చెప్పాను ఆల్రెడీ. శ్రీను బ్రోకి చెప్పాను. ఇది సంగతి బ్రో అని చెప్పాను. సార్ మా సార్ వస్తే అంటున్నారు. మీ సార్ అంటే శ్రీను బ్రోనేనా? లేకపోతే మా హస్బెండా అండి మీరంటున్నది? మా హస్బెండ్‌తో గూడా ఇలాంటివి అవుతూ ఉంటాయి. డిస్కషన్స్. అప్పుడేమంటారు తెలుసా? హలో నేను గాదు గదా మాట్లాడుతుంది. ఆ! మరి ఇవన్నీ మా సార్ అంటే మీ ఆయన తల్లి అంటారు. అదే అర్థమైంది. మా ఆయనతోటి కూడా ఇట్లనే ఆవేశంగా మాట్లాడుతుంటే ఇట్లా అనట. ఆహా! సరే. ఇప్పుడు ఇక్కడెందుకు అంత ఆవేశపడుతున్నావు? మరి అదొక టాపిక్‌గా తీసుకొని యూట్యూబ్‌లో జెప్పు అంటే ఎవరింటారండి ఈ టాపిక్ జనరల్‌గా అందరికీ తెలిసిన విషయాలే గదండీ! అని. మరి నువ్వెందుకంత ఆవేశపడుతున్నావు మరి ఆగు అంటాడు. నువ్వు ఇట్లా ఆవేశపడ్డంత మాత్రాన మారుతదా అంటే మరి ఆడవాళ్ళు ఎందుకు అట్లయ్యారు? ఆమె అట్లుంది కాబట్టి ఇట్లా అని ఎందుకంటారు? అట్లా అనొద్దు. మీ వల్లనే అట్లా తయారయ్యారు ఆడోళ్ళు. మీ వల్లనే అని అంటుంటారన్నమాట అది. మీ వల్ల అంటే మా ఆయన వల్ల గాదు. అబ్బాయిల వల్ల. హ్మ్. అదన్నమాట సంగతి. మీరు మీరు
నేను లైవ్ స్టార్ట్ చేసిన 10 మినిట్స్ తర్వాత వచ్చారు. జాయిన్